రైట్. అదానీ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ ప్రకంపనలు రేపుతున్నటువంటి నేపథ్యంలో ప్రజెంట్ దానిపైనే మనం డిబేట్ చేయబోతున్నాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు చరణ్ కౌశిక్ యాదవ్ కాంగ్రెస్ నాయకులు, అలాగే నరేష్ గారు బీజేపీ నాయకులు, దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ నాయకులు. నమస్తే అండి ముగ్గురికి. నమస్తే మేడం. రైట్, నాతో పాటు స్టూడియోలో ఉన్నారు చరణ్ కౌశిక్ గారు. చరణ్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ అదానీ వ్యవహారంలో కాంగ్రెస్ చుట్టూ కూడా చాలా వరకు ఉచ్చు బిగుస్తున్నట్టుగా అనిపిస్తోంది. అంటే రేవంత్ రెడ్డి పైకి ఎంత 100 కోట్లు వెనక్కి ఇచ్చేసామని చెప్తున్నప్పటికీ కూడాను రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే ఏదో ఇంకా మతలబ్ దాగుంది అనేటువంటి అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏం జరుగుతుంది? అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి రాహుల్ గాంధీ గారు పోయిన పార్లమెంట్ సమావేశాల్లో కూడా హిడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు చాలా స్పష్టంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏంటి వాస్తవ విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో పోరాటం చేస్తే ఆనాడు పార్లమెంట్ సభ్యులందరూ కూడా సస్పెండ్ చేసింది ఆనాడు భారతీయ జనతా పార్టీ. అదే కాక సెబీ చైర్మన్ మాధవి బుచ్చన్ గారు ఎవరైతే ఉన్నారో వారి కూడా అనుమానాలు ఉన్నాయి. వారి వల్లనే సరైనటువంటి పారదర్శక విచారణ జరుగుతలేదు. స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు తప్పుడు ఆరోపణలు వస్తూ ఉన్నాయి. నిన్న ఏదైతే అమెరికాలో కేసు కావడంతో 2,02,000 కోట్ల రూపాయలు ఎవరైతే అదానీ కంపెనీలో షేర్లు కొన్నారో వారందరూ కూడా నష్టాల బాట పట్టిరు. కాబట్టి ఇది ప్రజలకు లేదు అల్ల షేర్లు కొన్న వాళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి సెబీ చైర్మన్ గారు తీసేసి జేపీసీ వేసినట్లయితే వాస్తవ విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆనాడు పార్లమెంట్లో పోరాటం చేసింది. అది నిజం అవుతుంది. ఎందుకంటే ఆనాడు చెప్తే నరేంద్ర మోడీ గారు పట్టించుకోకుండా దేశంలో ప్రజలను కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేసిరు. చాలా స్పష్టంగా హిడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కావచ్చు. అదే కాకుండా ఇప్పుడు అదాని విషయంలో నీతి ఆయోగ్ చాలా స్పష్టంగా చెప్పింది. ఏం చెప్పింది? దేశంలో ఉన్నటువంటి జిఎంఆర్ కావచ్చు, జీవీకే కావచ్చు, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థలకైనా 3 పోర్ట్లకు కానీ 3 ఎయిర్పోర్ట్లకు కానీ మించి పోతుందంటే అదానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి అదాని కంపెనీకి 7 ఎయిర్పోర్ట్ ఏ విధంగా ఇస్తారని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు చాలా స్పష్టంగా మాట్లాడాడు. అదే కాకుండా ఆస్ట్రేలియా నుంచి బొగ్గుని అదాని కోల్ ఇండియా బొగ్గుకు 4,500 రూపాయలు చెల్లిస్తూ అదాని ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్న బొగ్గుకు 24,500 రూపాయలు ఎందుకు ఇస్తా ఉన్నారు? అదే కాకుండా విదేశీ బొగ్గు 10% ఎందుకు వాడాలని చెప్పేసి నిబంధనలు పెట్టరు. దాంతో అదానికి 6,500 కోట్ల రూపాయలు మేలు జరుగుతుంది. దాని గురించి చర్చ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఆనాడు అడిగితే ఆనాడు సమాధానం చెప్పలే. ఇప్పుడు చాలా స్పష్టంగా అమెరికాలో కేసు అయింది. అదే కెన్యా ఏదైతే ఒప్పందాలు రద్దు చేసుకోవడం. అదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో గంగవరం పోర్టు సంబంధించి 6,000 ఎకరాలకు సంబంధించి 600 కోట్ల రూపాయలకు మాత్రమే అక్కడ అదానికి అప్పనంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పయిన సందర్భం. కాబట్టి అన్నిటి మీద చర్చ జరగాలి. ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కాదు, నేషనల్ డెవలప్మెంట్ ఫర్ అదాని అంబానీ కోసం పనిచేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా పార్లమెంట్లో పోరాటం చేస్తే ఏకంగా పార్లమెంట్ సభ్యులందరూ కూడా సస్పెండ్ చేశారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి చెప్పింది క్రోనీ క్యాపిటలిజాన్ని మేము వ్యతిరేకిస్తాం. చట్టాలకు లోబడి ఎవరైతే వ్యాపారం చేసినా, అదాని చేసినా, అంబానీ చేసినా, భారతీయ జనతా పార్టీ చేసినా, కేటీఆర్ గారు కుటుంబ సభ్యులు చేసినా కూడా మేము కాంగ్రెస్ పార్టీగా స్వాగతిస్తానికి సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికోసం అదాని గారు 100 కోట్ల రూపాయలకు సంబంధించి అదాని ఫౌండేషన్ ద్వారా అందించడం జరిగింది. ఎందుకంటే ఒక మంచి లక్ష్యాల కోసం పెట్టినటువంటి యూనివర్సిటీ అపదిష్ట పాలు కావద్దని చెప్పేసి రిటర్న్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులంతా కూడా అనవసరంగా ఒక మంచి లక్ష్యాల కోసం యువతకు ఉపాధి లభించాలని చెప్పేసి మనం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ పార్టీ దాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి 100 కోట్ల రూపాయలు అసలు ఇంకా వాడుకోలేదు. ఎందుకంటే 80B కింద ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే దాని ఫార్మాలిటీస్ కొంత లేట్ కావడంతో వాడుకోలేదు. కాబట్టి దయచేసి మీరు అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిన్ననే లేఖను కూడా విడుదల చేసిన సందర్భం. కాబట్టి అదాని విషయంలో ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు చెప్పేదైనా, కాంగ్రెస్ పార్టీ చెప్పేదైనా పారదర్శక విచారణ జరగాలంటే జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. మణిపూర్ అల్లరి విషయంలో జాయింట్ పార్లమెంట్ కమిటీ అని చెప్పేసి పోరాటం చేస్తే పార్లమెంట్ సభ్యులందరినీ సస్పెండ్ చేశారు. అదాని విషయంలో పోరాటం చేస్తే ఆ విషయాన్ని కూడా సస్పెండ్ చేశారు. కాబట్టి ఇప్పటికైనా విదేశీ గడ్డ మీద ఏమనంటారు? రాహుల్ గాంధీ గారు పోయి విదేశీ గడ్డ మీద ఈ దేశానికి సంబంధించినటువంటి వ్యవహారాలను పరువు తీస్తుందని చెప్పేసి ప్రతిసారి భారతీయ జనతా పార్టీ మాట్లాడు. మరి ఇప్పుడు దేశ పరువు అమెరికాలో గంగలు కలిసింది. కాబట్టి అదాని విషయంలో చర్చ జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. రైట్. అయితే ప్రజల్లో ఉన్నటువంటి ఒక సందేహం ఏంటి అంటే, సరే ఇప్పుడు అదాని వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి 100 కోట్లు ఏదైతే ఇచ్చారో అదే వెనక్కిస్తున్నామని ప్రకటన చేశారు. బట్ ఈ క్రోనీ క్యాపిటలిజం అనేది గతంలో లేదా? అంటే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒప్పందాలు చేసుకున్నటువంటి మిగతా ప్రాజెక్టులు ఉన్నాయి, దాదాపుగా 5 ప్రాజెక్టుల సంగతి ఏంటి? అప్పుడు మరి ఈ క్రోనీ క్యాపిటలిజం అక్కడ వర్కౌట్ అయిందా లేదా? మేడం ఇక్కడ చాలా స్పష్టంగా 2014 ముందు అదాని ప్రపంచ కుబేర్లలో 604 స్థానాలు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కరోనా టైంలో అందరి దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఆదాయం తగ్గుతూ
అదాని ఆదాయం ఒకేసారి గణనీయంగా పెరగడంతో ప్రపంచ కుబేర్లో 3వ స్థానానికి అదాని గారు చేరుకున్నాడు. ఇక్కడ ఏం చెప్తా ఉన్నా, రాష్ట్రాల ఆదాయం కావచ్చు, కేటాయింపుల గురించి ఏమైనా అడిగితే నీతి ఆయోగ్ సిఫారసులు మీరు ఫాలో అవుతుందని చెప్తారు. మరి ఎక్కడ నీతి ఆయోగ్ సిఫారసు మీరు ఫాలో అయ్యారు? జీవీకే, జిఎంఆర్ అనేది మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థలు, విదేశాల్లో కూడా వాళ్ళు ప్రాయోరిటీ. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని సంస్థకు ఎట్లా ఏడు ఎయిర్పోర్ట్లు కానీ పోర్ట్లు కానీ ఎట్లా ఇచ్చారని చెప్తే సమాధానం చెప్తే భారతీయ తప్పించుకునే ప్రయత్నం వారు చేయాలి. అదే కాకుండా ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థలను కూడా అప్పనంగా అదానికి తక్కువ ధరలకు ఇస్తా ఉన్నారు. దాన్ని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకిస్తా ఉన్నాం. నిజంగా ఇప్పుడు అదాని గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మన దావోస్ పర్యటనలో దాదాపు 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ 5 ఒప్పందాలకు ఒప్పుకున్న మాట వాస్తవం, ఇంకా 2 పెండింగ్లు పెట్టింది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు కూడా అదాని డేటా సెంటర్ ఇక్కడ నడుస్తూ ఉంది. అదే కాకుండా డిఫెన్స్ సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ వాళ్ళు ఉత్పత్తి చేస్తుంటే దానికి సంబంధించి కూడా ల్యాండ్ అలొకేషన్ చేశారు. అదే కాక అదానికి సంబంధించి వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ రోడ్డు హైవేస్ సంబంధించి కూడా ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇక్కడ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో మీరు ఆనాడు అదాన్ని ఒప్పుకొని, అదే కాక అదాని ఫ్లైట్లలో తిరిగిన వాళ్ళు కేసీఆర్ గారు, అదాని ఫ్లైట్లు ఇక్కడ మేము రేవంత్ రెడ్డి గారు వాడటం లేదు. అదే కాకుండా కేసీఆర్ గారు అన్నాడు అదాని ఫ్లైట్లలో తిరిగి అదానికి డేటా సెంటర్ ఇచ్చారు. వాళ్ళు 5 రకాల ఒప్పందాలు చేసుకుని అది రన్నింగ్ లో ఉన్నాయి. ఇక్కడ మేము కూడా 5 రకాల ఒప్పందం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉపాధి లభించాలి, తెలంగాణ అగ్రగామిగా భారతదేశంలో ఉండాలంటే ఖచ్చితంగా వ్యాపారం సంబంధించిన పెట్టుబడులు పెడితే తప్ప తెలంగాణ డెవలప్మెంట్ కాదని చెప్పేసి ప్రభుత్వం భావించింది. కాకపోతే మేము క్రోనీ క్యాపిటలిజం, ఎందుకంటే ఒక వ్యక్తి మేలు చేసే ప్రయత్నం ఎక్కడ చేయడం లేదు. చట్టం ప్రకారం చట్టాలకు లోబడి, తెలంగాణ రాష్ట్రంలో చట్టాలు కావచ్చు, భారతదేశంలో చట్టాలకు లోబడి మాత్రమే ఎవరైనా వ్యాపారం చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్ల రూపాయలు ఇస్తారు, తీసుకొని రెడీగా ఉన్నాం. ఎందుకంటే భారతదేశంలో అత్యధిక ప్రాంతీయ పార్టీలు అత్యధికంగా 1444 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లు ఉన్నాయి. మొన్న ఆడిటింగ్ రిపోర్ట్లో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా ప్రకటించింది, దేశంలో అత్యంత ఖరీదైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి ఇయర్లీ ఓన్లీ ఎఫ్డీల ద్వారా 100 కోట్ల రూపాయలు వస్తాయి. మీరు 100 కోట్ల రూపాయలు ఇవ్వండి, మేము కూడా తీసుకుని రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళనేమో బదనాం చేసే ప్రయత్నం. అదే కాకుండా మీరు గతంలో ఒప్పందాలు చేసుకున్నారు. ప్రజాప్రభుత్వం ఏంటంటే ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన ఆధారంగా మాత్రమే ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఏదన్నా ప్రజలు వద్దంటే దాన్ని వెనక తీసుకునే ప్రయత్నం. ఎందుకంటే వాస్తవంగా కొడంగల్లో గ్రీన్ పార్క్ పెడదాం అనుకున్న మాట వాస్తవం, కానీ ప్రజల నుంచి వ్యతిరేకత రావడం వద్దని చెప్తే ఇండస్ట్రియల్ పార్కు అక్కడ ముఖ్యమంత్రి గారు 30 సార్లు రైతులతో మాట్లాడారు. మీరు మల్లన్న సాగర్లో 6 లక్షల రూపాయలు పరిహారం ఇస్తే మీకు 18 లక్షల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అదే కాకుండా 1 ఎకరానికి 150 గజాల జాగా, అదే కాకుండా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం, ఇంట్లో 4 చదువుకొని ఉంటే ప్రైవేట్ ఉద్యోగం 4 ఉద్యోగాలు. అదే కాకుండా RNR ప్యాకేజ్ అక్కడ ఇంప్లిమెంట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అదే కాకుండా అక్కడ ఇప్పటి వరకు అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ పెట్టారు, పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్, 50 పడకల హాస్పిటల్ కూడా ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నిటిని ఏంటంటే ప్రతిదాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం, తప్పు మార్గాల్లో ప్రజలు చేరవేర్చే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ నిమగ్నమై తెలంగాణ రాష్ట్రంలో నెలకు 6 కోట్ల రూపాయలు 30 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వారికి అప్పనంగా ప్రతి నెల 9 కోట్ల రూపాయలు ఎఫ్డీ రూపంలో బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లోకి వస్తున్నాయి కాబట్టి 6 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి ప్రజాప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. దయచేసి తెలంగాణ అభివృద్ధి కోరుకునే బీఆర్ఎస్ పార్టీ అయితే ఇప్పుడు ఏం మాట్లాడారు మేడం, రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీకి 4 ఎంపీలు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి కేఆర్ సురేష్ రెడ్డి గారు వారి పక్ష నేత. వారు ఏం మాట్లాడాలి, తెలంగాణ జరిగిన అన్యాయం గురించి మాట్లాడకుండా ఈ రోజు ఏం చెప్తా ఉన్నాడు, నిన్న తన ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడదామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుందంటే చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీతో పోరాటం చేయకుండా బీహార్కి ఇచ్చినట్టు తెలంగాణకి 58,000 కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ ఇవ్వలేదు. ఆంధ్ర రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఏది అదే కాకుండా గుజరాత్ నుంచి ₹1 గుజరాత్ ప్రభుత్వం ఇస్తే ఉల్టా కేంద్ర ప్రభుత్వం ₹7 ఇస్తుంది. ఉత్తరప్రదేశ్ ₹1 ఇస్తే ఉల్టా కేంద్రం ₹6 ఇస్తుంది. మహారాష్ట్ర ₹1 ఇస్తే ఉల్టా కేంద్రం ₹5 ఇస్తుంది. తెలంగాణ ₹1 ఇస్తే మాకు ఇచ్చింది 42 పైసలు, మా పైసలే 48 పైసలు మీ దగ్గర ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం 8 మంది ఎంపీలు గెలిచి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచి తెలంగాణకి ఏం ప్రయోజనం చేసిరో చెప్పండి, 2 కేంద్ర మంత్రులు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. దానికి సమాధానం చెప్పకుండా కిషన్ రెడ్డి గారు, పండిచయ్య గారు తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. రైట్ చరణ్ గారు. సో మనం దత్తాత్రేయ గారు ఏంటో మరి ఎఫ్డీలు అంటున్నారు.